యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడు ఇస్తారా ఇదే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్ ఇస్తారా? ఏమన్నా నాకు తెలీదు, బట్ వస్తే బాగుంటుంది. బట్ రాకపోయినా కూడా ఇట్స్ ఓకే, ఫైన్. రాకపోయినా ఓకే ఫైన్. యా, బాగా చెప్తున్నావు. బికాజ్ ఇంకా రావాలనుకుంటే నా ఓన్గా వస్తాను. ఐల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో అది చేస్తాను, ఓన్గా వస్తాను. దానికి అదే ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐల్ డెఫినెట్లీ యూటిలైజ్ ఇట్. కాదు ప్రవస్తి, నువ్వు నార్మల్గా ఎందుకు సింగర్ అవుదాం అనుకున్నావు? సో ఇది స్టార్టెడ్ when I was 3 years old. 3 years old. 3 years. నేను అప్పుడు ఏం చేస్తాను, స్కూల్ ముక్కులు గెలుక్కొని ఏవో చేస్తున్నాను, స్కూల్కి వెళ్ళాను కూడా లేదో తెలియదు. సో I was 3 years old. ఫస్ట్ మా అక్క నేర్చుకోవడానికి వెళ్ళేది క్లాసికల్ మ్యూజిక్. సో నేను వెనకాల వెళ్తూ బయట కూర్చొని అంతా వింటూ ఉండేదాన్ని. ఇదేదో సినిమాలో ఉంటుంది కదా, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ పాప ఒక అమ్మాయి వెళ్ళి డాన్స్ ఆల్మోస్ట్ అలాంటిదే వింటూ రిటర్న్ అయ్యేటప్పుడు సేమ్ టు సేమ్ రిపీట్ చేసేదాన్ని. లైక్ ఎవ్రీథింగ్ ఆ క్లాస్ లో ఏమైతే జరిగిందో అంతా రిపీట్ చేసేదాన్ని. 3 years టైంలోనే 3 years రిపీట్ చేయాలనిపించేది. సో అది చూసి మా పేరెంట్స్ గుర్తించి నన్ను కూడా తీసుకెళ్లారు గురుగారి దగ్గరికి. ఫస్ట్ ఆఫ్ కోర్స్ రిఫ్యూజ్ చేశారు. ఇంత చిన్నపిల్ల ఏం వింటది అసలు, మేము ఎలా నేర్పిస్తాం, ఇంత చిన్నపిల్లకి అవసరం లేదన్నారు. కానీ మా మదర్ ఒక 2 lines పాడతారు సార్ మీరు వినండి అంటే నేను పాడాను. నాకు వచ్చింది ఏదో పివరే రామరసం అన్న కీర్తన పాడాను. సో అది పాడితే ఈ వాజ్ లైక్ పిచ్చింగ్ అనేది బై బర్త్ వచ్చింది అమ్మాయికి, ఇట్స్ ఇన్ పర్ఫెక్ట్ పిచ్. సో నేను పక్కా తీసుకుంటాను, ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ అని తీసుకొని ఇంక అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో 5 yearsకి సరేగమప అనే రియాలిటీ షోకి వెళ్ళాను. 5 yearsకి దట్ వాజ్ మై ఫస్ట్ రియాలిటీ షో 2011లో. సో దానికి అఫ్ కోర్స్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు ఫస్ట్. వాళ్ళు అడిగితే తనకు 2 పాటలు వచ్చు, తన ఏం పాడుతుంది, చిన్న పిల్లల లిరిక్స్ కూడా నేర్చుకోలేదు అంటే, లేదు మేము చూసుకుంటాము అని వాళ్ళు తీసుకున్నాక ఇంకా అదే షోలో నేను విన్నర్ అవ్వడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను విశ్వనాథ్ గారి ఒళ్ళో కూర్చొని జుమ్మందినాదం అనే పాట పాడాను. ఆ వీడియో ఇప్పటికీ కూడా వైరల్, అన్ని గ్రూప్స్లో వస్తుంటుంది ఆ వీడియో. సో దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ రియాలిటీ షో. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఐ కెప్ డూయింగ్ అ రియాలిటీ షో. ఒక్క ఇయర్ కూడా వదలలేదు. జస్ట్ కోవిడ్ అప్పుడు వదిలేసాను. దాని తర్వాత సూపర్ సింగర్కి వచ్చి యా, సో అప్పుడైతే వదిలేసాను కంప్లీట్లీ. అవే ఉన్నాను ఒక 3 to 4 years అవే ఉన్నాను. దాని తర్వాత సూపర్ సింగర్ స్టార్మా అడల్ట్ అయ్యాక ఫస్ట్ రియాలిటీ షోకి వచ్చి మళ్ళీ దానిలో విన్నర్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు బేసిక్ గా ఇన్ని షోస్ లో అన్నిట్లో విన్నర్ అయ్యావు, కానీ ఇందులో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయావు. అదే అసలు నేను top 12కి అయితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదు, అది అందరికీ తెలుసు. ఎవ్రీబడి ఈస్ యాక్సెప్టింగ్ ఆన్ దట్ ఫ్యాక్ట్. సో ఇంకా అలా చేశారంటే మీరు ఆలోచించాలి అక్కడ ఎంత ఇంజస్టిస్ ఉందో. అంటే మిగతా వాటిల్లో విన్నర్స్ అంటే మిగతా ఛానల్స్ లో చేసావు కదా, అక్కడ నీకు అక్కడ మంచిగా జరిగేదా నీకు? నువ్వు ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ అంటే నాకు అక్కడ డిఫరెన్స్ ఏంటి చెప్పు ఒకసారి. అంటే వాళ్ళు కూడా తెలియాలి కదా, వాళ్ళు ఎలా చూసుకునేవాళ్ళు. సో అక్కడ కూడా మేము సాంగ్ ఇచ్చేవాళ్ళం. సాంగ్ ఇస్తే ఇలా రిజెక్ట్ చేయకుండా మాకు ఇచ్చిన 3 songs లోనే ఒక సాంగ్ ఇచ్చేవాళ్ళు. అంతేగాని మీరు ఇంకో 6 songs పంపించండి, సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. సెకండ్ థింగ్, బాడీ షేమింగ్ అస్సలు లేదు. నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నన్ను వేసుకోమనే వాళ్ళు, కంఫర్టబుల్ గా ఉంటేనే వేసుకోమనే వాళ్ళు, ఇదొకటి. థర్డ్ థింగ్, ఇలా జడ్జెస్ లో ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం ఇవైతే అస్సలు లేదు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. అక్కడ లేదు, అక్కడ కూడా నేను ఇయర్స్ ఉన్నాము, మైక్ ఆన్ చేసాను అక్కడ కూడా. బట్ ఐ హావ్ నెవర్ హర్డ్ వన్ జడ్జ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ జడ్జ్, ఇదొక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగా ఎస్పెషల్లీ కంటెస్టెంట్స్, నేను చెప్పలేదు ఇందాక, కంటెస్టెంట్స్ నన్ను దూరం పెట్టి నేను ఏదో ఒక వర్త్లెస్ సింగర్ లా ట్రీట్ చేయడం అయితే ఎక్కడా జరగలేదు ఏ రియాలిటీ షోలో కూడా. ఇక్కడ జరిగింది కంటెస్టెంట్స్ యా, నన్ను కానీ మా మదర్ని కానీ దూరం పెట్టడం. ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో, సో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టి నన్ను ఏదో ఒక ఇప్పుడు లైక్ వర్త్లెస్ సింగర్ లానే ట్రీట్ చేశారు, ఒక చీడ పురుగు లానే. యా, వాళ్ళు సింగర్సే, యా తోటి సింగర్లు, అలా ఎలా చేస్తారు? సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఇది చెప్పావా వీడియోస్ లో? చెప్పాను, ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను ఈ పాయింట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. అంటే సింగర్స్ కి ఏం అవసరం, కామెంట్స్ నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంతే. యా, అంటే ఎవరికైతే పాజిటివ్ గా వస్తున్నాయో ఓన్లీ వాళ్ళతో గ్యాంగ్ అప్ అయిపోయి నన్ను పక్కన పెట్టి నాతో ఎవరు మాట్లాడకుండా సరిగ్గా. సో ఇది జరిగింది. ఇది ఏ రియాలిటీ షోలో కూడా అవ్వలేదు నాకు.
ఎక్కడ కూడా నన్ను ఇంకో కంటెస్టెంట్ ఇలా ట్రీట్ చేయడం అయితే జరగలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రియాలిటీ షో వేర్ ఐ బీన్ డిస్రెస్పెక్టెడ్, అందుకే మాట్లాడాను. అండ్ నువ్వు ఒక్కదానివి ఉండేదానివా నీకు ఆ షోలో సపరేట్? ఇంకా నాకు నేనే నా ఎయిర్పాడ్స్ పెట్టుకొని ఏదో ఒకటి రాసుకుంటూ, నొటేషన్ రాసుకుంటూ, సాంగ్స్ నేర్చుకుంటూ, నాకు ఇంకా అదే పని. అంతేగాని మాట్లాడాలి వీళ్ళతో షేర్ చేసుకోవాలన్నా కూడా లేదు అక్కడ, బికాస్ నో బడీ వాజ్ స్పీకింగ్ టు మీ. నీకు ఫ్రెండ్ సర్కిల్ ఉందా? ఉంది, కానీ అక్కడ లేదు, బయట ఉంది. ఇలా కాలేజ్ ఫ్రెండ్స్ ఉండడం కానీ ఇలా ఉన్నారు. ఈ ఫీల్డ్ లో వాళ్ళు ఈ ఫీల్డ్ అసలు సూపర్ సింగర్ వాళ్ళు నాతో ఇప్పుడు కూడా మాట్లాడతారు కంటెస్టెంట్స్. సో వాళ్ళు నాతో మంచిగా ఉంటారు. ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ సూపర్ సింగర్లో. సో వెల్ విషర్స్ అనే వాళ్ళు డెఫినెట్లీ చాలా మంది ఉన్నారు. సింగర్స్లోనే ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్లో ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారు, బట్ ఇక్కడే ఎందుకో ఐ కుడెంట్ మేక్ వన్ ఫ్రెండ్, అసలు అవ్వలేదు. కానీ అన్ని రోజులు షో అంటే మినిమం ఒకరితోనైనా పరిచయాలు ఉండి రోజు చాటింగ్లు చేసుకొని కలుసుకొని ఈ పాట ఆ పాట అని మాట్లాడుకొని. చాటింగ్ చేశారు ఎప్పుడు, వాళ్ళకు కూడా టార్చర్ అనిపించింది సాంగ్స్ లిస్ట్ లో. మరి వాళ్ళు ఎందుకు బయట రావట్లే? వాళ్ళు వచ్చి ఒక వీడియో పెట్టారు, ఏంటి మాకు ఇలా ఏం జరగలేదు, తను చెప్పేది అన్ని ఫేక్. అవే కంటెస్టెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు, వాళ్ళే కంటెస్టెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు అవే మాటలు చెప్పి. అంటే నీ దగ్గర నీలాగా ఒక మాట, వాళ్ళ దగ్గర ఒక మాట, అలా చేశారా? ఎవరైనా ఉన్నారా? అక్కడ 3 to 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. నాకు మెసేజ్ చేసిన రీజన్ కూడా అదే, సాంగ్స్ నీకేమైనా వచ్చేసాయా, మాకు రాలేదు, ఎంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళు ఏంటి, నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇలాగని మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. స్టోరీలో పెట్టా స్క్రీన్ షాట్, అది నా పోస్ట్ కూడా చేసా. కానీ వీడియోలో చూస్తే మాత్రం ఒకటే పాయింట్ మీద మాట్లాడుతున్నారు అందరూ. సో అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా ఆ షోలో ఉన్నారు, వాళ్ళకి చాయిస్ లేదు. మీరు ఇది కూడా ఆలోచించాలి, షోలో ఉన్నప్పుడు వాళ్ళు అగెయిన్స్ట్గా మాట్లాడే చాయిస్ వాళ్ళకి లేదు. సో దే హ్యావ్ టు, వాళ్ళు ఏ చెప్తే వీళ్ళు అదే మాట్లాడాలి. సో అది అక్కడ జరిగింది. నేను వాళ్ళ కెరియర్ పనంగా పెట్టలే, నేను పెట్టాను. సో నేను మాట్లాడుతున్నాను అంతా.